హలో గాయ్స్, మైదా పిండి లేకుండా గోధుమ పిండితో రాత్రి మిగిలిపోయినంత బోండాలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక మిక్సీ జార్లో కప్పు రైస్, అదే కప్పుతో హాఫ్ కప్పు సుజీ రవ్వ, హాఫ్ కప్పు పెరుగు, మీకు తగినంత ఉప్పు వేసుకొని దాని ఇష్టమని మొత్తం మిక్సీ పట్టేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను. మీ అందరూ రెసిపీస్ నాకు కావాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని కన్సిస్టెన్సీ వచ్చేంత మిక్సీ పట్టేసుకొని చూపించే విధంగా పట్టుకోండి. నేను చూపించే విధంగా మిక్సీ పట్టేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ మొత్తం ఆ బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు కప్పు గోధుమ పిండి తీసుకొని చేతితో నీట్గా కలిపేసుకున్నాక మళ్ళీ మీకు తగినంత వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, నేను చూపించే విధంగా కలుపుకోండి. చిటికెడు వంట సోడా వేసుకొని అవి ఇష్టమైన మొత్తం బాగా కలిపేసుకోండి. మా దాంట్లో వీటిని బోండాలు అంటారు, మీరేమంటారో కమెంట్ చేయండి. చూడండి, చూపించే విధంగా కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అంతలోపు మీరు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, నేను చూపించే విధంగా బోండాలు ఎలా వేయాలో అలా వేసేయండి. మీకు మరీ అంత పెద్దగా కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు. సో నేను చూడండి ఈ విధంగా వేస్తున్నాను. 2 నిమిషాలు అయిన తర్వాత బోండాలు తిప్పేసుకోండి. చూడండి, నేను చూపించే విధంగా తిప్పుకోండి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు బోండాలు ఎగించుకున్నాక ఈ బోండాలను ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఎంత స్పాంజీగా వచ్చాయో